సహజయోగా దాదాపు 190 దేశాల్లో ఉంది. ఈ సహజయోగా నేషనల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సెమినార్ కమ్ ఆదిశక్తి పూజ, నేషనల్ సెమినార్ కమ్ ఆదిశక్తి పూజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ వైజాగ్లో నిర్వహిస్తున్నామండి. అయితే ఈ సెమినార్లో భాగంగా 5, 6, 7 3 days ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సహయోగులందరూ ఇక్కడికి వస్తారు. అందరూ కూడా ఆ 3 days సెమినార్లో పూజలో పార్టిసిపేట్ చేస్తారండి. దాదాపు 3500 మంది సహయోగులు ఇక్కడికి వచ్చి సహయోగ మెడిటేషన్ గురించి డెప్త్లో నేర్చుకోవడం జరుగుతుంది, పూజకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే నేషనల్ బాలశక్తి సెమినార్ కూడా ఇందులో భాగంగా మన విశాఖపట్నంలో ఫస్ట్ టైం నేషనల్ బాలశక్తి పూజగా నిర్వహిస్తున్నారండి. సెమినార్స్, వర్క్షాప్స్ అన్నీ జరుగుతాయి అందరికీ కూడా. అలాగే ఎస్పెషల్లీ 7వ తారీఖు సాయంత్రం కొత్తవారికి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా కొత్తవారు గాదిరాజు ప్యాలెస్కి వచ్చి ఈ సహయోగ ధ్యానం గురించి నేర్చుకొని ఉచితంగా చెప్తారండి. రిజిస్ట్రేషన్ ఫీ ఏం లేదు. అందరూ వచ్చి ఈ 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అక్కడ ఉచితంగా అందరికీ కూడా సహయోగ ఉచితంగా నేర్పిస్తారు. అందరూ వచ్చి ఆ ప్రోగ్राम पार्टिसिपेट अव्वाल्सिंदिगा कोरुचुन्नामु कि हमारे विशाखापट्टनम में श्री आदिशक्ति पूजा होने जा रही है। श्री आदिशक्ति मतलब हमारे अंदर जो कुंडलिनी शक्ति है वही आदिशक्ति है। I got this blessing in 1993. The day I got it, I had a lot of addictions, like 1 can of pan parag, 1 can of jarda, a packet of cigarette, 50 times tobacco chewing, so many things. And next morning everything vanished. So such a wonderful thing, we have our primordial mother inside our body which gets awakened, and she helps us that the child should not take anything dirty or should not do anything wrong. So we are taken to the right path, and slowly we move towards getting the divine blessings, and we become a very good human being. This is all total free of cost. It's very important for the students today because most of them are now attracted to addictions or wrong practices. This is all. Thank you for coming and thank you for hearing us. श्री माता जी ने हमको बताया है कि हम अंदर से क्या हैं, तो हम अंदर से अपनी आत्मा से जुड़ते हैं, अपनी कुंडलिनी शक्ति को जागृत कर पाए उनकी परम कृपा में, उनके एक योग से, जो कि एक नवीन आविष्कार है जो आज तक संसार में कभी भी नहीं हुआ। और हमको तक्षण, जो शिवाजी महाराज जी ने बोला है कि आपको आत्म साक्षात्कार कैसे मिलेगा, तो उन्होंने बोला तक्षण, यानी कि स्पॉन्टेनियस, मतलब आपको तुरंत मिलेगा, लेकिन आपको उसके पाने की इच्छा होनी चाहिए और अपने ऊपर विश्वास होना चाहिए। तो मेरी सभी से यही विनती है, जो भी दर्शक सुन रहे हैं, मुझे सबसे यही विनती है कि आप लोग 7th को आइए, इवनिंग में 6 o'clock नए लोगों के लिए हम लोगों ने प्रोग्राम रखा है। आप आइए और अपने आप के अंदर अपनी आत्मा को फील करिए और सहज योग से जुड़िए। और ये बहुत आनंदमय है, बहुत सुंदर है, आपके सारे प्रश्न छोड़ सकता है, लेकिन इसको टाइम देना पड़ता है, प्रैक्टिस है। तो कृपा करके आप आइए, अपने ऊपर विश्वास करके, हम पर विश्वास करके। थैंक यू, नमस्कार। ఈ చెడు వ్యసనాలకి ఇప్పుడు మనకి లోకేష్ గారు ఒక డ్రైవ్ పెట్టారు కదండి, చెడు వ్యసనాలు అవి విముక్తి ఎలా చేయాలని. ఈ సహజయోగం ద్వారా ఇందాకలా సార్ చెప్పినట్టు ఎవరికైతే చెడు అలవాట్లు లేనో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ చెడు అలవాట్లు మానేస్తారు. ఎందుకంటే మనలో ఉన్న శక్తి అది తెలియజేస్తుందండి, ఇది చెడు ఇది మంచి అని తెలియజేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఆ చెడు వ్యసనాలకి దూరం అవుతారు. అలాగే కంపెనీ వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇప్పుడు తెలుసు మనకి ఎంత ఒత్తిడి ఉందో, సో ఈ ఒత్తిడి తగ్గించడానికి ఈ యోగా పనికొస్తుందండి. సో అన్ని వర్గాల వరకు, అలాగే ఇది రైతులకు కూడా పనికొస్తుందండి. రైతులకి ఏంటంటే మనం సహజ కృషి అని ఉంటుందండి, వాళ్ళు ఈ విత్తనాలని మనలో పంచభూతాలు ఉంటాయి కాబట్టి, అలాగే ఈ పంచభూతాలను ఉపయోగించుకొని వాటిని చైతన్యపరుస్తారండి. చైతన్యపరిచి వేసిన తర్వాత మామూలు పంట కన్నా 1.5 రెట్లు ఎక్కువ వస్తుందండి. అలాగే నాణ్యతలో కూడా చాలా డిఫరెన్స్ కనబడుతుందండి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ సహజయోగాన్ని ఈ విశాఖపట్నంలో 5, 6, 7 తారీఖుల్లో గాదిరాజు ప్యాలెస్లో మొత్తం దేశం ప్రజలందరూ వచ్చి ఇక్కడ మొత్తం 3,500 మంది వస్తున్నారండి. వాళ్ళందరూ వచ్చి ఒకే దగ్గర గాదిరాజు ప్యాలెస్లో ధ్యానం చేస్తారండి. ధ్యానం చేయడం వల్ల మనం ఎక్కువ మంది చేయడం వల్ల ఆ చైతన్యం చాలా ఎక్కువ ఉంటుందండి. మరి ప్రజలందరూ కూడా
సహజయోగం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈనాటి యొక్క జీవన విధానానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మంచి సంకల్పంతో మరి శ్రీ మాతాజీ గారు చెప్పినటువంటి సహజయోగ పరిచయ కార్యక్రమం జరుగుతుంది. ఈ పట్టణంలో ఉండే ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి 7వ తారీఖు సాయంత్రం 5 గంటలకి జాతిరాజ్ ప్యాలెస్లోకి వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై శ్రీ మాతాజీ.